హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. సో తమ్నైల్లో చూసేశారు కదా, మేము వైకుంఠ ద్వార దర్శనంకి తిరుమలకి వెళ్ళాం. ఆ వ్లాగ్ని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. కరెక్ట్గా అప్పటికే నాకు 7 వీక్స్ 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయిందనమాట. 8th వీక్ పెండింగ్ ఉంది. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తామో ఏమో అని చెప్పేసి ముడుపు కూడా తీసుకొని వెళ్తున్నాను. సో వ్లాగ్ చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మా యానివర్సరీ వ్లాగ్లో చెప్పాను కదా, అప్పుడు కూడా తిరుమలకి వెళ్ళాం మేము. అప్పుడు కొండ మీదకి వెళ్తుండగా మాకు వైకుంఠ ద్వార దర్శనం ఈడిప్లో మేము సెలెక్ట్ అయ్యాము. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చాలా ఈగర్గా వెయిట్ చేశాను. ఫైనలీ ఆ రోజు అయితే వచ్చేసింది. వైకుంఠ ఏకాదశి రోజే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. 31st మాకు 10 AM స్లాట్ వచ్చింది. మేము వచ్చేసి 30th బయలుదేరి వెళ్ళిపోతున్నాం. 30th ఏకాదశి కదా, వైకుంఠ ఏకాదశి కదా, సో అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి సెలెక్ట్ అవ్వని వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. మొత్తం తిరుమలలో ఆ రోజు ఎలా ఉన్నిందో మీరు ఈ వీడియోలో నిజంగా చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. ఎన్నిసార్లు వెళ్ళి మళ్ళీ చూసామో తెలుసా. మేము టెంపుల్ దగ్గరలోనే మాకు రూమ్ అలాట్ అయ్యింది. సో అక్కడి నుండి టెంపుల్కి ఎన్నిసార్లు వెళ్ళి చూస్తూనే ఉన్నాము. అంతా బాగుండింది. సో మీరు కూడా చూస్తూ ఉండండి. మొత్తం అంతా క్లియర్గా షూట్ చేశాను నేను. అరౌండ్ 2:30 కల్లా మేము తిరుపతిలో దిగేసాము. తిరుపతిలో దిగిన తర్వాత ఇంకా లంచ్ చేసి ఒకేసారి తిరుమలకి వెళ్ళిపోదామని చెప్పేసి కపిల్ తీర్థం దగ్గర దిగేసామన్నమాట. అక్కడే గ్రీన్ మెరియన్ రెస్టారెంట్లో మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. తెలిసిందే, విద్య అయితే యాజ్ యూజువల్ థాలీ ఆర్డర్ చేసుకుంటాడు. ఇంకా మేము మాకు నచ్చింది ఆర్డర్ చేసుకొని తిందామని చెప్పేసి ఏం ఆర్డర్ చేయాలని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఆఫ్ కోర్స్ తిరుమలకి వెళ్తున్నాం కాబట్టి వెజ్జే తినాలి. సో వెజ్లో అయితే విద్య థాలీ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకా నేను పండు తందూరి రోటీస్ అండ్ గార్లిక్ నాన్స్ ఆర్డర్ చేసుకున్నాం. దాంట్లోకి కాంబినేషన్ పన్నీర్ బటర్ మసాలా. వెజ్ కూడా ఇంత టేస్టీగా ఉంటుందని నాకు తిరుమలకి వెళ్ళినప్పుడే తెలిసిందనమాట. నార్మల్గా నాన్ వెజ్ అయితేనే టేస్టీగా ఉంటుంది కదా రెస్టారెంట్స్లో, అలాంటిది వెజ్ కూడా ఈ రెస్టారెంట్లో మాకు బాగా నచ్చింది. లాస్ట్ టైం తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా తిరుపతిలో ఇక్కడే తిన్నాం మేము. సో ఈసారి కూడా ఇక్కడే తిందామని చెప్పేసి ఇక్కడ దిగేసి ఇక్కడ లంచ్ చేసి వెళ్తున్నాము. మీరు తిరుమల తిరుపతి విజిట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా కపిల్ తీర్థం సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్కి ఆపోజిట్లోనే ఉంటుంది గ్రీన్ మెరిడియన్ రెస్టారెంట్. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫుడ్. మామూలుగా వెజ్ అంత అందరికీ నచ్చదు కదా రెస్టారెంట్స్లో. సో అలాంటిది ఈ రెస్టారెంట్లో మాత్రం మాకు బాగా నచ్చింది. తిరుమలకి వెళ్ళే ఒక 2 days నుంచి నాకు హెల్త్ అస్సలు బాగాలేదన్నమాట. తల మొత్తం భారంగా, తలనొప్పి, కళ్ళు తిరగడం, స్టమక్ పెయిన్, ఇలా ఏదో ఒకలాగా ఉండిపోయింది. తిరుమలకి వెళ్తున్నామనే ఎగ్జైట్మెంట్ అయితే అస్సలు లేదన్నమాట. నాకు వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి, కానీ వెళ్తున్నాము వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తున్నామనే ఎగ్జైట్మెంట్ అస్సలు లేదు నాకు. అలానే కష్టంగా ఇంకా అన్ని ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాను అనమాట. కష్టంగా అంటే వెళ్ళడానికి కష్టం కాదు, అన్నీ రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి కావాల్సినవన్నీ పెట్టుకొని వెళ్ళాలి కదా, దానికి కష్టపడ్డాను. తర్వాత విద్యకి పండుకి జ్యూస్ ఏదైనా తాగాలి అనిపించింది. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అయినా కూడా వీళ్ళు సాహసం చేశారు. ఆ జ్యూస్ అలా లోపలికి చల్లగా వెళ్ళగానే నా హెడేక్ అంతా ఒక్కసారిగా మాయమైపోయినట్టు అనిపించింది నాకు. అందుకే అంతలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను. సో అలా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కపిల్ తీర్థం దగ్గరే తిరుమల బస్సెస్ వస్తాయి. సో అక్కడ తిరుమల బస్ ఎక్కేసి తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. 29th వరకు ఫుల్ రష్ ఉండిందనమాట తిరుమలలో. అప్డేట్స్ అన్ని చూస్తూనే ఉంటాం మేము. ఒక్కసారిగా December 30th వైకుంఠ ఏకాదశికి జనాలు మొత్తం తగ్గిపోయారనమాట. ఆ రష్ మొత్తం ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఎందుకు అంటే తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే కదా దర్శనం. సో అందుకే ఇంకొక్కసారిగా రష్ మొత్తం తగ్గిపోయింది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. లక్కీ డిప్లో నేను విద్య మాత్రమే సెలెక్ట్ అయ్యాం. అండ్ అప్పుడు నాకు తెలియదు అనమాట ఫ్యామిలీ మొత్తంకి మనం డిప్ వేయొచ్చు, అప్లై చేయొచ్చు అని చెప్పి. నాకు విద్యకి మాత్రమే అప్లై చేశాను నేను. కానీ పండును కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకు అంటే దర్శనంకి రాకపోయినా అట్లీస్ట్ కొండ మీద అవన్నీ చూస్తుంది కదా, ఎలా డెకరేట్ చేశారు, తర్వాత కొండ మీద చాలా ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ చూస్తుంది అని చెప్పి తీసుకెళ్ళాం. లాస్ట్ టైం కూడా తన్ని తీసుకెళ్లేదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యింది. తిరుమలకి ఎంటర్ అవ్వగానే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. నాకు ఒక్కసారిగా ఎక్కలేని ఎనర్జీ అండ్ ఇంట్రెస్ట్ అంతా వచ్చేసింది.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్ అలాట్మెంట్ జరిగిందనమాట. మాకు ఇక్కడ ఒకరు చాలా హెల్ప్ చేశారు. వెళ్ళినప్పటి నుండి మేము వెకేట్ చేసేదాకా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు తను నాకు. ఆయన ఇన్స్టాగ్రామ్లో నా అభిమాని అన్నమాట. అంటే అలా చెప్పొచ్చో చెప్పకూడదో కూడా, అంత పెద్ద మాటలు యూజ్ చేయొచ్చో చేయకూడదో కూడా నాకు తెలీదు. ఇన్స్టాగ్రామ్లో చూసి మెసేజ్ చేశారు. తిరుమలలో వర్క్ చేస్తూ ఉంటారనమాట, ప్రోటోకాల్ జూనియర్ అసిస్టెంట్. సో తను మెసేజ్ చేశారు, మీరు ఎప్పుడు తిరుమలకి వచ్చినా నాకు ఒక్క మెసేజ్ చేయండి, మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పి. అలా ఇంకా ఒక 2 days ముందు ఆయనే మెసేజ్ చేశారనమాట, మీ ఆధార్ కార్డ్స్ పెట్టండి మేడం అని చెప్పి. ఆధార్ కార్డ్స్తో రూమ్ తీసుకోవడానికి ట్రై చేశారు, బట్ మేము ఉంటేనే రూమ్ ఇస్తామని చెప్పారంట. అందుకే ఇంకా మేము జస్ట్ అలా దిగామో లేదో తిరుమలలో, వెంటనే ఆయన వచ్చేసి పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్ అనుకుంటాను, అక్కడ మాకు రూమ్ మాట్లాడి మాకు రూమ్ వచ్చేలాగా చేశారు. ఆయనకి నిజంగా నేను లైఫ్లో నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కదా, తిరుమలకి అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాం మేము. సో తిరుమలలో మాకు ఇలా హెల్ప్ చేయడానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆయన్ని పంపించారేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. నాకు విష్ణుపాదంలో రూమ్ అయితే అలాట్ అయింది. ఇది టెంపుల్కి చాలా దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఒక 2 days అలా ఉందామని ప్లాన్ చేసుకొచ్చాం కాబట్టి మేము 500 రూపీస్ రూమ్ తీసుకున్నాము. కొంచెం అంతా కంఫర్టబుల్గా మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. 4 beds ఉన్నాయన్నమాట మొత్తం. అండ్ ఏసీ ఉంది, తర్వాత టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి. సో అది కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ వాష్రూమ్స్ కూడా షూట్ చేసి చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అది స్కిప్ చేసేసాను. ఆయన హెల్ప్ చేశారని చెప్పాను కదా, ఆయనకైతే నిజంగా నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనమాట. లాస్ట్ టైం మాకు దేవుడి దగ్గర ఉన్న అక్షింతలు, తర్వాత కంకణాలు, తీర్థం, దేవుడికి అభిషేకం చేస్తారు కదా ఆ వాటర్, అవన్నీ పంపించారు. ఇంకా ఈసారి కూడా వెళ్ళినప్పుడు అవన్నీ ఇవ్వాలనుకున్నారు, బట్ ఏకాదశి టైంలో చాలా చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇవ్వలేకపోయారు. నెక్స్ట్ మళ్ళీ December 10th నేను మదనపల్లికి వస్తాను మేడం, అప్పుడు ఖచ్చితంగా తెస్తామని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. నిజంగా వెంకటేశ్వర స్వామి దయ మా మీద ఉందేమో, అందుకే ఈయన రూపంలో మాకు ఇలా అన్ని హెల్ప్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. బ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అరౌండ్ 7-7:30 అలా అవుతూ ఉంటుంది. అప్పటికే ఫుల్ చలి అన్నమాట, మంచు కురుస్తూ ఉండింది. అయినా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఎలా డెకోర్ చేశారు, ఎలా ఉంది ఏంటి చూడాలని చాలా వెయిట్ చేస్తున్నాం. నాకు పండుకి ఎగ్జైట్మెంట్ ఉండడం కామన్, ముందు నుంచి మాకు ఇష్టం అన్నమాట వెంకటేశ్వర స్వామి అంటే. బట్ విద్యాకి ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడో తెలుసా. విద్యాకి ముందంతా అంత భక్తి లేదనమాట. మేబీ నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసానేమో విద్యాని ఇలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అసలు రష్ అయితే ఇక్కడ చూస్తే ఎంత ఉందో తెలుసా. ఇంతమందికి దర్శనం ఉండదు. ఎందుకు అంటే 1,80,000 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు, అది కూడా 3 daysకి కలిపి. బట్ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది. మేబీ దర్శనం లేని వాళ్ళు కొండ మీద ఇవన్నీ చూడడానికి వచ్చారేమో అనిపించింది. యాక్చువల్గా పండుని కూడా మేము అలో చెయ్యరేమో పైకి కొండ మీదకి అనుకుంటూ వెళ్ళాం. కొంచెం అర్లీగా వెళ్తే ఒకవేళ కొండ మీదకి అలో చేయకపోతే పండుని మళ్ళీ తిరుపతిలో బస్ స్టాండ్లో బస్ ఎక్కించేసి మేము తిరుమలకి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ప్లాన్ చేసుకొచ్చాం. బట్ ఎక్కడ చెక్ చేయలేదు, దర్శనంకి రాకపోయినా కొండ మీదకి అలో చేసేలాగా పెట్టారనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ డే నుండి చందు వాళ్ళు రావాలనుకుంటే మాత్రం అలో చేయలేదు. చాలా లక్కీ. చందు వాళ్ళు నెక్స్ట్ డే 31st రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చేసి పైన టెంపుల్స్ అన్ని చూడాలి అనుకున్నారు. పీలేరుకి వెళ్ళింది చందు. సో వాళ్ళ అన్నయ్య వాళ్ళతో వచ్చి చూడాలనుకునింది, బట్ వాళ్ళని అలో చేయలేదు. పండు మాత్రం లక్కీగా కొండ మీదకైతే వచ్చేసింది. అక్కడికి వెళ్ళగానే గూస్ బంప్స్, అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో. లిటరలీ నాకైతే కళ్ళలో కొంచెం నీళ్ళు కూడా వచ్చేసాయి. అందరూ సెలెక్ట్ అవ్వరు కదా, ఎక్కడో కొంచెం లక్ ఉంది మాకు అనిపించింది. 28 lakh రిజిస్ట్రేషన్స్లో 1.8 lakh మెంబర్స్లో మేము కూడా ఒకరం అంటే అసలు ఆ హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను. సో చూడండి మీరు కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు ఆయన దర్శనం జరుగుతుందా మాకని చాలా వెయిట్ చేశాను. లిటరలీ నాకైతే ఆ రోజు నైట్ నిద్ర కూడా రాలేదు. టెంపుల్ని అలా డెకరేట్ చేశారు. ఇంకా పక్కన స్పేస్ అంతా ఉంటుంది కదా, అక్కడ ఒక సెట్ లాగా వేశారనమాట. ఇక్కడ మేబీ వైకుంఠ ద్వార దర్శనం లేని వాళ్ళ కోసం ఇక్కడ ఒక సెటప్ వేసి
ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం జరిగేలాగా లోపల స్వామిని అమ్మవారిని పెట్టారు. సో అది కూడా నేను వీడియోలో షూట్ చేశాను, చూస్తూ ఉండండి. మేము ఇలా వైకుంఠ ద్వార దర్శనంకి వస్తున్నామంటే పండు ఒక పక్క, తర్వాత నానమ్మ, తాత, చందు వాళ్ళు వీళ్ళందరూ రావాలి అనుకున్నారు. అప్పుడు నాకు అనిపించింది నాతో పాటు ఇంకొక 4 మెంబర్స్ని కూడా నేను యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను విద్య ఇంకొక 4 మెంబర్స్, టోటల్ 6 మెంబర్స్కి చేయొచ్చు. నాకు తెలియక 2 మెంబర్స్కే చేసాను అని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను అనమాట. బట్ లక్కీలీ పండుని ఎలాగో తీసుకొచ్చాం. పండుని కూడా డౌట్ఫుల్గా తీసుకొచ్చాం. నానమ్మ కూడా అడిగింది నేను కూడా వస్తానని చెప్పి. ఆయన అలో చేస్తారో చెయ్యరో, ఒకవేళ అలో చేసిన రష్ ఎక్కువ ఉంటుంది, నానమ్మ అంత ఎక్కువ యాక్టివ్గా ఉండలేదు కాబట్టి వద్దని చెప్పి నానమ్మని తీసుకురాలేదు. ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత అరే వాళ్ళని కూడా తీసుకొచ్చింటే బాగుండేదేమో అనిపించింది. సెట్ ఇలా వేశారు కదా, దాన్ని చూసే కళ్ళు చెదిరిపోయాయి. బట్ అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా ఫ్లవర్స్ మధ్యలో వెంకటేశ్వర స్వామిని పెట్టారు. నిజంగా అసలు గూస్ బంప్స్ నాకు, అలా చూస్తూ ఉండిపోయాను. అక్కడ నుండి అస్సలు రాబుద్ది కాలేదు నాకు. బట్ జనం చాలా మంది ఉన్నారని చెప్పేసి తోసేస్తూనే ఉన్నారు. ఇంకా ఏం చేయలేక రావాల్సి వచ్చింది బయటకి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే కొండ మీద టెంపుల్ చుట్టూ ఇలా విష్ణుమూర్తి అవతారాలు 9 అవతారాలు ఉంటాయి కదా, ఆ 9 అవతారాలు ఇలా మొత్తం లైట్స్తో డెకోర్ చేశారు. చాలా చాలా బాగుందన్నమాట చుట్టూ చూడడానికి. విద్యా ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకుంటూ బిజీగా ఉన్నాడా, నేనేమో అవన్నీ చూసుకుంటూ షూట్ చేసుకుంటూ ఉన్నాను. పక్క స్నాప్స్ తీస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ ఉంది. మేము చూస్తే సరిపోదు కదా, మీ అందరికీ కూడా చూపించాలి కదా. పండు ఫ్రెండ్స్ అయితే ఆ స్నాప్స్ అన్ని వెంటనే చూసి వెంటనే మెసేజెస్ కూడా చేస్తున్నారంట. సో అంత బాగుందన్నమాట. అక్కడ అసలు కళ్ళు తిప్పుకోలేకపోయాం, ఒక్క నిమిషం కూడా అలా చూడకుండా ఉండలేకపోయాం. ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను ఈ కోనేరుని చూడడం. ఇన్నిసార్లు తిరుమలకి వెళ్ళింటాను, బట్ ఇంత దగ్గరగా ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం. ఇది మొత్తం టెంపుల్ లోపల ఆ కోనేరు దగ్గర గేట్లో నుండి షూట్ చేసి మరి మీకు చూపిస్తున్నాను. 10-10:30 వరకు మేము టెంపుల్ దగ్గరే ఉన్నాం. ఇంకా మా రూమ్ కూడా ఎలాగో దగ్గర కాబట్టి వెళ్ళిపోవచ్చులే అనే ధీమాతో ఉండిపోయామన్నమాట అక్కడే. నెక్స్ట్ ఇంకా వెంగమాంబ అన్నప్రసాదం దగ్గరికి వెళ్తున్నాం. సో బయట ఎక్కడ తినాలనిపించలేదు మాకు, ఇక్కడే తినాలి అనిపించింది. అందుకే ఇంకా అలా స్లోగా నడుచుకుంటూ మొత్తం డెకార్ అంతా చూసుకుంటూ ఆ మాడ వీధుల్లో అలా నడుస్తుంటే ఎంత ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించిందో మాకు. సో అలా ఇంకా వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంకి అయితే వచ్చేసాం. సో బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్, లంచ్ డిఫరెంట్ అండ్ నైట్ డిన్నర్ డిఫరెంట్ ఉంటుంది కదా, కానీ ఈ టైంలో మాత్రం 3 పూట్ల ఒకటే పెడుతున్నారంట. మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తే అరే వీళ్ళు బయట తినిపించకుండా ఏంటి ఇక్కడ తినిపిస్తున్నారు అని చెప్పేసి తిట్టుకుంటూ తినేవాళ్ళం. బట్ ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వెళ్తామా, ఎప్పుడెప్పుడు తింటామా ఇక్కడ అని చెప్పేసి ఎంత వెయిట్ చేస్తామో తెలుసా. డేస్ అయితే నిజంగా ఎలా చేంజ్ అయిపోయాయో అనిపిస్తుంది మాకు. సో తినేసి ఇంకా మళ్ళీ మాడవీధుల్లో అలా నడుచుకుంటూ మొత్తం టెంపుల్ని చూసుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 6 or 6:30 అలా అవుతుంది. సో హెయిర్ కట్కి అయితే వెళ్తున్నాం. ఫాస్ట్గా రెడీ అయిపోతే ఒక పని అయిపోతుంది, మళ్ళీ ఫాస్ట్గా దర్శనంకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకున్నాం. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, కొండ మీద ఇప్పుడు మనకి ర్యాపిడో కూడా అవైలబుల్ ఉంది. ఎక్కువ ప్రైజెస్ చెప్పేస్తూ ఉంటారు కదా క్యాబ్ వాళ్ళు, అలా లేకుండా ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు మనం. అసలు చలి ఉండదులే, చలి తగ్గిపోయి ఉంటుందని చెప్పేసి ధీమాగా వెళ్ళాం నేను విద్య, స్వెటర్స్ వేసుకోకుండా.
స్వెటర్స్ తీసుకెళ్ళలేదు కూడా మేము, పండు తీసుకొచ్చుకుంది. అసలు ఎంత చలి ఉందంటే వణుక్కుంటూ వెళ్ళామన్నమాట. కార్లో వెళ్ళినంతసేపు మాకు చలి ఏమనిపించలేదు. వన్స్ కార్ దిగిన తర్వాత లిటరలీ షివర్ అయిపోయాము ఆ చలికి. నాకు ముందు నుండి ఒక కోరిక అన్నమాట, కోరిక అంటారో ఆశ అంటారో ఏమంటారో తెలియదు. ఇట్లా మంచిగా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, ఇలాంటి రెస్ట్ హౌసెస్ కానివ్వండి, ఏవైనా కొంచెం రిచ్గా 1000 రూపీస్వి 2000వి అలా ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తిరుమలలో తీసుకొని ఒక 3-4 డేస్ అక్కడే స్టే చేసి పైన ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు మేము తీసుకున్నది కూడా ఇంచుమించు అలాంటిదే అనుకోండి. బట్ నందకంలో ఒకవేళ దొరికింటే బాగుండేది అని చెప్పి అనుకుంటూ ఉండేదాన్ని. బట్ ఆశకి హద్దు ఉండాలి కదా. సో ప్రస్తుతానికైతే ఇంకా విష్ణుపాదంలో వచ్చింది మాకు అలాట్మెంట్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నందకంలో ట్రై చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా మేము హెయిర్ కట్ కోసం నందకం దగ్గరకు వచ్చాము. లాస్ట్ టైం మా యానివర్సరీ అప్పుడు హెయిర్ కట్ ఇవ్వడానికి కుదరలేదు. సో అందుకే ఇంకా ఇప్పుడు ఏమనుకున్నానంటే ఇంత మాత్రమే కట్ చేయండి అని చెప్పకుండా వాళ్ళకి నచ్చినంత కట్ చేసేయమని చెప్దాము, ఎంతైనా కట్ చేసేయని అనుకుంటూ వెళ్ళాను. కొంచెం చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని అసలు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనుకోలేదు నేను. ఫస్ట్ ఆమె కొంచెమే చూపించింది, ఇంకా ఎక్కువ చేసేయండి, మీకు ఎంత వస్తే అంత చేసేయండి అని చెప్పాను. సో ఏం రిస్ట్రిక్ట్ చేసుకోకుండా హెయిర్ అలా ఇచ్చేయాలనిపించింది నాకు. కొంచెం షార్ట్ అయిపోయింది నా హెయిర్, బట్ ఇట్స్ ఓకే. ఎలాగో హెయిర్ గ్రోత్ కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది కాబట్టి నేను దాని గురించి అస్సలు బాధపడను. అందులోనూ ఇక్కడ తిరుమలలో ఇచ్చాను కాబట్టి అస్సలు బాధపడను. ఇంకా నెక్స్ట్ పండు విద్య కూడా 3 కత్తర్లు ఇచ్చేసారు. ఎలాగో అలాగా కొంచెం అమౌంట్ ఏమైనా పే చేసి అలా ఏమైనా దర్శనంకి వీలవుతుందేమో అని చెప్పేసి పండు కోసం చాలా ట్రై చేసాం. 1 lakh కట్టినా కూడా అలా జరగదు, అలా ఎవరికి దర్శనం అలో చెయ్యట్లేదు. ఓన్లీ ఈడిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే దర్శనం అని తెలిసింది. సరే అని చెప్పేసి ఇంకా పండు రూమ్లోనే పెట్టేసి పండుని మేము మాత్రం దర్శనంకి వెళ్ళొచ్చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాం. పండు కూడా ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండిందనమాట, దర్శనంకి అలో చేయకపోతే రూమ్లోనే ఉందామని చెప్పి. బట్ అక్కడి దాకా వెళ్ళి దర్శనం చేసుకోకుంటే బాగుండదు కదా, పండు కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉండింది. అందుకే కొంచెం ట్రై చేసామన్నమాట, అందరినీ అడిగి కనుక్కుంటూ నిన్నాం. బట్ ఇంకా కుదరదు అని తెలిసేసరికి పండు కూడా కాంప్రమైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేను విద్య ఇద్దరం దర్శనం కోసం రెడీ అవుతున్నాం. నేను అసలు గాల్లో తేలుతున్నాను అనమాట, అంత హ్యాపీగా ఉంది నాకు దర్శనంకి వెళ్తున్నానంటే. అండ్ అది కాక విద్యాకి పట్టుపంచ, షర్ట్, అలా కండువా అవన్నీ వేసుకోమని చెప్పాను. నేను వచ్చేసి ఫుల్ రెడ్ శారీలో రెడీ అవుతున్నాను. ఇది వన్ ఆఫ్ మై డ్రీమ్ అవుట్ఫిట్స్ అనమాట. మేమిద్దరం ఇలాంటి అవుట్ఫిట్స్లో దర్శనంకి వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పటి నుండో అనుకుంటూ ఉండేదాన్ని. ఫైనలీ ఇప్పుడు కుదిరింది మాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డ్రెస్సెస్ కూడా మదనపల్లిలో వెంకటేశ్వర స్వామి అండ్ అమ్మవారికి పెట్టినవన్నమాట. 7th వీక్ పూజకి ముందు ఫ్రైడే వెళ్ళి అమ్మవారికి స్వామికి పెట్టిన బట్టలు ఇవి. టెంపుల్లోనే ఇచ్చేద్దామంటే ఇప్పుడు ధనుర్మాసం కదా, అభిషేకాలు అవి ఏం జరగవు, ఇప్పుడు మీరే తీసేసుకోండి, దర్శనం ఉంది, వైకుంఠ ద్వార దర్శనం ఉంది తిరుమలలో అని చెప్పారు కదా, సో దర్శనానికి కట్టుకొని వెళ్ళండి, అమ్మవారికి అండ్ స్వామివారికి నెక్స్ట్ టైం తెచ్చివ్వండి అని చెప్పి పూజారి గారు చెప్పారు. ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుందా అని చెప్పేసి మేము కూడా తీసుకొచ్చేసాం. కండువా యాడా వేసుకో. మా విద్య చూసారా, కండువా వేసుకోమంటే ఎలా వేసుకుంటున్నాడు. విద్యకు ఇవన్నీ ఏం తెలియదు అనమాట, పంచ కట్టుకోవడం కూడా రాలేదు. నార్మల్గా స్టిక్ చేసేవి ఉంటాయి కదా, అలాంటివి అయితే బాగుండేదని చాలా ఫీల్ అయ్యాడు. బట్ నేను కొంచెం హెల్ప్ చేశానన్నమాట. యాక్చువల్గా పంచ వేసుకొని ప్యాంట్ వేసుకొని వచ్చేస్తాను అని చెప్పి చాలా చెప్పాడు నాకు. నేనే ఇంకా రిక్వెస్ట్ చేసి ఎలాగోలాగా పంచ వేసుకునేలాగా చేసాను విద్యాని. సో ఎంత మంచిగా ఎంత క్యూట్గా అనిపించాడో పంచలో. సో ఫైనలీ ముగ్గురం రెడీ అయిపోయాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పండుని రూమ్లో పెట్టేసి మేమిద్దరం దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాము. యాక్చువల్గా మాకు హెల్ప్ చేశారు ఒక ఆయన అని చెప్పాను కదా, ఆయనే మాకు స్వామికి పెట్టిన నైవేద్యాలు అన్నప్రసాదాలు అన్నీ పంపిస్తామని చెప్పారు. బట్ ఆయన చాలా బిజీగా ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా మీకు దర్శనంకి టైం అయిపోతుంది లేండి మేడం, మీరు తినేసి వెళ్ళిపోండి అని చెప్పారు. అందుకే ఇంకా లేట్ అయిపోతుంది కదా అని మేము కూడా తినేసి ఫాస్ట్గా పండుని రూమ్ దగ్గర డ్రాప్ చేసేసి మేమిద్దరం దర్శనంకి అయితే బయలుదేరేసాము. వైకుంఠ ద్వార దర్శనంకి ఇలా మేమిద్దరం ఈ అవుట్ఫిట్స్లో వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు.
చాలా పాజిటివ్గా, చాలా పీస్ఫుల్గా ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తామా అనిపించింది. అండ్ మా రిపోర్టింగ్ టైం వచ్చేసి 10 o'clock, ఎగ్జాక్ట్గా 9:50 కల్లా వెళ్ళిపోయాం. కృష్ణతేజ సర్కిల్ దగ్గర మాకు రిపోర్ట్ చేయమని ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళిపోయాము. ఈసారి దర్శనంకి వెళ్ళినప్పుడు మాత్రం దేవుడు నన్ను చాలా చాలా టెస్ట్ చేశారు. ఎంత హెవీగా బ్యాక్ పెయిన్ వచ్చేసిందంటే నాకు అంత హెవీగా బ్యాక్ పెయిన్ వచ్చింది. అండ్ ముందు కూడా తల భారంగా, తలనొప్పి అలా అన్నీ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట. కొంచెం కూడా నేను రికవర్ అవ్వలేదు అని ఫీల్ అవుతూ వెళ్ళాను. కృష్ణతేజ సర్కిల్ నుండి అలా నడుస్తూ లోపలికి వెళ్ళాలి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. ఒక 10 to 15 minutes అలా కూర్చుండిపోయాను అక్కడ మిడిల్లోనే. మేము అయినా కూడా ఫాస్ట్గా నడిచేసి వెళ్ళిపోయాను అనమాట లాస్ట్కి ఎలాగో అలాగా. అండ్ ఇక్కడ క్యూ లైన్స్లో వెళ్ళే వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్, మిల్క్, చిన్నపిల్లలకి అన్నీ కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ పంచలో నడవడానికి మా విద్యకి ఎంత కష్టంగా ఉందంటే నిదానంగా వెళ్తూ ఉన్నాం. నాకు ఒక పక్క బ్యాక్ పెయిన్, విద్యకు ఒక పక్క పంచలో నడవడానికి కష్టంగా అనిపించింది. చెకింగ్స్ అయితే ఎన్ని చోట్ల ఉన్నాయో తెలుసా. ఆధార్స్, టికెట్స్ మొత్తం స్కాన్ చేస్తూనే ఉన్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉండింది ఈసారి మాత్రం. ఇంకా మేము కూడా ఫోన్ అక్కడి వరకు తీసుకెళ్ళి నెక్స్ట్ కౌంటర్స్ ఉంటాయి కదా, లగేజ్ అండ్ ఫోన్ కౌంటర్స్. సో ఆ కౌంటర్స్లో ఇచ్చేద్దాము అని చెప్పేసి తీసుకెళ్ళాము. ఫోన్స్ అక్కడ ఇచ్చేసిన తర్వాత ఒక 1/2 hour అలా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఒక 1/2 hour, మొత్తం 1 hourలో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ వెంకటేశ్వర స్వామిని అయితే ఎంత మంచిగా అలంకరించారో తెలుసా. మా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. డెకార్ కూడా చాలా చాలా బాగా చేశారు. అవన్నీ చూసి విద్యాకి నేను చెప్పానమాట, ఈసారి అస్సలు ఏడవను, అస్సలు ఎమోషనల్ అవ్వను దర్శనం చేసుకున్న తర్వాత అని. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిన తర్వాతనే నాకు ఇంకా ఫుల్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందరూ గోవింద గోవింద అంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే క్యూ లైన్లో ఒకరినొకరు తోసుకుంటూ అసలు ఆ ఫీల్ నేను చెప్పలేనమాట. అప్పటికే ఇంకా నా కళ్ళలో మొత్తం ఇలా కారిపోతూ ఉన్నాయి. విద్యకి తెలియకుండా చాలా కవర్ చేసుకున్నాను నేను. విద్యతో బెట్ కట్టాను కదా, 5,000 బెట్ అని చెప్పాడు విద్య. నేను కూడా డౌట్ఫుల్గా ఓకేలే అనుకుంటూ ఉన్నాను. విద్యకి తెలియకుండా ఎంత కవర్ చేసుకున్నానో నేనైతే. అక్కడ చూడగానే నాకు అంత ఎమోషనల్గా ఒక డివైన్ ఫీల్ వచ్చేసింది. ఫైనలీ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి అలా చూస్తూ ఉండిపోయాను. ఒక 5 to 10 seconds దాకా చూశాను. మిడిల్ లైన్లో వెళ్తే బాగా చూడొచ్చు అని చెప్పారు. సో బాగా చూసాము. బట్ లాస్ట్ లైన్లో వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఆగి క్యూ లైన్లో తోసేయకుండా అలా చూపించారు. కొంచెం రిగ్రెట్గా అనిపించింది నాకు. లాస్ట్ లైన్లో వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు విద్య ఏమో మిడిల్ లైన్లో వెళ్తేనే బాగుందన్నాడు. లేదు లాస్ట్ లైన్లోనే వెళ్ళాలి నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా అని చెప్పి నేను ఒక పక్క చెప్తూ ఉన్నాను. లైన్లో వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే స్వామిని పైన నుండి కింద వరకు అలా మిడిల్గా బాగా చూడొచ్చు. అండ్ ఫస్ట్ లైన్, లాస్ట్ లైన్ కాదు, ఫస్ట్ లైన్లో వెళ్తే ఏంటంటే కొంచెం ముందు వరకు వెళ్ళొచ్చు అనమాట. సో నేను ముందుకు వెళ్ళాలి అని, విద్య ఏమో మిడిల్ లైన్లో వెళ్తే బాగుంది అని చెప్పి. ఉత్తర ద్వార దర్శనం అంటే సపరేట్గా స్పెషల్గా ఏం ఉండదు. స్వామిని ఒక్కసారి మాత్రమే చూస్తాం, 2 times ఏం చూడలేం మనం. నార్మల్గా 4th గడప నుండి విజయ ద్వారం నుండి దర్శనం చేసుకుంటాం కదా, అక్కడ దర్శనం చేసుకొని ఉత్తర ద్వారం నుండి లోపలికి వెళ్ళి మళ్ళీ హుండీ దగ్గర మనం బయటకు వస్తాం. స్వామివారిని ఒకసారి చూస్తాం, 2 times ఏం చూడము. సో అలా మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ దగ్గరే ఒక 2 hours అలా ఉండిపోయాం. విద్య ఏమో వెంటనే వెళ్ళి ఫోన్స్ అండ్ పండుని తీసుకొచ్చాడు. లడ్డూస్ కూడా తీసుకునేసాం. ఆ తర్వాత టెంకాయ కొట్టేసి దీపం వెలిగించి మొక్కుకొని వచ్చేసాము. ఇంకా వెంటనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇంకా పైన ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ చూడడానికి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు మేము. లంచ్ చేస్తూ ఉంటే టైం సరిపోదు కదా అని చెప్పేసి 3 కల్లా స్టార్ట్ అయ్యి పైన ప్లేసెస్ అన్నీ చూడడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా 4 places ఒక రూట్లో ఉంటాయంట, 2 places వచ్చేసి ఇంకొక రూట్లో ఉంటాయంట. మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకుంటే 1800 అవుతుంది అని చెప్పారు. 4 ప్లేసెస్కి అయితే 1000 రూపీస్ 1200లో అయిపోతుందని చెప్పారు. సర్లే ఇంకా అని చెప్పేసి 4 ప్లేసెస్ చూడడానికైతే ప్లాన్ చేసుకున్నాం. అండ్ అంతేకాకుండా టైం కూడా సరిపోదు, అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అంటే చీకటి పడిపోతుంది కదా. 3 కల్లా స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే మేము ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఆ తర్వాత ఆకాశగంగా, పాప వినాశనం
అండ్ లాస్ట్లో జపాలి. మెయిన్గా శ్రీవారి పాదాలు చూడాలి అనుకున్నాం, బట్ ఆ రూట్ డిఫరెంట్ అంట. ఆ రూట్లో వెళ్తే ఓన్లీ 2 ప్లేసెస్ మాత్రమే చూడగలమని చెప్పారు, శిలాతోరణం అండ్ శ్రీవారి పాదాలు. ఈ రూట్లో వెళ్తే 4 ప్లేసెస్ చూడొచ్చు. సర్లే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలా వెళ్దాము, ఇప్పుడైతే ఈ 4 ప్లేసెస్ చూసుకొని వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. మార్నింగ్ నుండి మొత్తం అలా నడుస్తూనే ఉండిపోయాం, హడావిడిగానే గడిచిపోయింది. ఈ ప్లేసెస్ అన్నీ చూసేటప్పుడు కొంచెం రిలాక్సింగ్గా, ప్లెజెంట్గా, పీస్ఫుల్గా మొత్తం అంతా ఏమంటారు ఆస్వాదిస్తూ చూడాలి అనుకున్నాను నేను. కానీ మొత్తం అంతా హడావిడిగానే జరిగిపోయింది. ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ చూసేసాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆకాశగంగా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మొత్తం ఆ ప్లేసెస్ అన్నీ మర్చిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు అన్నీ మళ్ళీ రీకాల్ చేసుకుంటున్నాను అనమాట, ఆ మెమరీస్ అన్నీ. సో ఆకాశగంగా అయిపోయిన తర్వాత పాప వినాశనంకి వచ్చాము. ఇక్కడ పాప వినాశనంలో ఇలా వాటర్ అన్నీ పడుతున్నాయి కదా, ఆ వాటర్లో స్నానం చేసి ఆ వాటర్తో ఇలా తల మీద చల్లుకుంటే వాటర్ని మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు. రిలేటెడ్ స్టోరీ మొత్తం ఇక్కడ బోర్డులో వేశారు. నాకు చదివే టైం కూడా లేదనమాట, డ్రైవర్ వాళ్ళు కాల్ చేస్తూనే ఉన్నారు, ఫాస్ట్గా వచ్చేయండి, టైం సరిపోదని చెప్పి. సో షూట్ చేశాను నేను కూడా, మళ్ళీ నిదానంగా చదువుదాంలే అని. సో మీకు కూడా చదవాలి, తెలుసుకోవాలి అనిపిస్తే పాజ్ చేసి చదవండి. ఇంకా ఇక్కడ మ్యాంగోస్, తర్వాత జామకాయలు, బొరుగులు ఇవన్నీ కనిపిస్తే అవి తీసుకొని తింటున్నాం. ఇక్కడైనా కొంచెం ప్రశాంతంగా వెళ్దాం విద్య, వెంటనే అలా వెళ్ళడం వద్దు అని చెప్పి ఆపాను వీళ్ళని. అసలు మార్నింగ్ నుండి నడుస్తూనే ఉన్నాం, పీస్ఫుల్గా ఒక చోట కూడా ఉండలేదే అనిపించింది నాకు. ఇంకెలాగో లంచ్ కూడా చేయలేదు కదా అని చెప్పేసి ఇవి కానిచ్చేస్తున్నాం. ఆ 3 ప్లేసెస్ చూసేసుకొని నెక్స్ట్ జపాలి దగ్గరకు వచ్చాం. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, చిన్నప్పుడు మేము వచ్చినప్పుడు ఇంత రష్ అస్సలు లేదనమాట. అప్పుడు చాలా మందికి ఈ టెంపుల్ తెలీదు, బట్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే అంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది ప్లేస్. మా చిన్నప్పుడు ఈ ప్లేస్కి వస్తే చాలా భయపడుతూ వెళ్ళే వాళ్ళం అనమాట. మొత్తం అంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా, అప్పుడు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోతులు, తర్వాత ఉడతలు చాలా ఉండేవన్నమాట. సో అవన్నీ చూసుకుంటూ భయపడుతూ వెళ్ళే వాళ్ళం. బట్ ఇప్పుడు అలా అస్సలు ఏం లేదు. ఎక్కువ రష్ ఎక్కడుంది అంటే జపాలిలోనే ఉంది, అంత రష్ ఉంది. పండుగ విద్యకి మీ ఇద్దరు వెళ్ళి చూసుకొని వచ్చేసేయండి, నేను ఇక్కడే స్టార్టింగ్లో స్టెప్స్ దగ్గర ఉంటాను, లేదంటే కార్లో ఉంటాను అని చెప్పాను. నా వల్ల అస్సలు అవ్వలేదన్నమాట. మొత్తం లెగ్స్ అంతా స్వెల్లింగ్ వచ్చేసాయి, బ్యాక్ పెయిన్ వచ్చేసింది, హెడేక్, అన్నీ చాలా కష్టంగా అనిపించింది నాకు. బట్ పండు మళ్ళీ ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళిపోతామా, వెళ్ళిపోతావా, నువ్వు కూడా రా మాతో పాటు, ఖచ్చితంగా నువ్వు వస్తేనే మేము కూడా వెళ్తామనింది. అందుకే ఇంకెలాగో అలాగా ఓపిక తెచ్చుకొని వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను నేను కూడా. మిడిల్లో ఇంకా విద్య కొంచెం నన్ను బూస్ట్ చేస్తున్నాడు అనమాట. ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా, మోసంబి, సో అది తీసిచ్చాడు. ఇది తాగి కొద్దిసేపు రెస్ట్ తీసుకో, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా కూర్చో, తర్వాత నిదానంగా వెళ్దామని చెప్పేసి. అందరికీ తెలుసు కదా నాకు టెంపుల్స్ అన్నా దేవుళ్ళన్నా ఎంత ఇష్టమో, అంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. అలాంటిది ఇక్కడికి వెళ్ళాలంటే నాకు ఎందుకో ఇంకా నా వల్ల అవ్వదేమో అనిపించింది. బట్ ఎలాగో అలాగా ఇంకా విద్య అండ్ పండు చెప్పడంతో స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాను. అక్కడ డ్రైవర్ని అడిగితే 1 కిలోమీటరే లేండి మేడం, వెళ్ళిపోయి వచ్చేసేయండి అన్నాడు. బట్ నడుస్తుంటే వస్తూనే ఉంది, 1 కిలోమీటర్ అస్సలు కాదు, సారీ 1/2 కిలోమీటర్ అని చెప్పాడు ఆయన. మేమేమనుకున్నామంటే 1.5 or 2 ఉంటుందేమో అనుకున్నాం. బట్ నడుస్తుంటే వస్తూనే ఉంది. ఎలాగో అలాగా ఇక్కడికైతే వచ్చేసాం. నిజంగానే ఆ మోసంబి తాగిన తర్వాత నాకు కొంచెం ఎనర్జీ వచ్చిందేమో అనిపించింది. సో 6:30 కలా ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. అంతా హడావిడిగానే అయిపోయిందే అనిపించింది నాకు. నెక్స్ట్ డే కూడా వెళ్ళొచ్చు, బట్ నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకొని నిదానంగా ఇంటికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి దర్శనం అయిన రోజు ఇవన్నీ కూడా ప్లేసెస్ చూసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పి అనుకున్నాం. సో ఫైనల్లీ ఇంకా రూమ్కి వచ్చి మళ్ళీ ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మా డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేయకపోయినా నాకైతే ఆకలి వేయడం లేదు. పండుగకి విద్యకైతే ఫుల్ ఆకలి వేస్తుందంట. నాకేంటంటే హెడేక్, తలభారం, బ్యాక్ పెయిన్, కాలు నొప్పులు ఇవే ఉన్నాయి, ఆకలిగా అసలు అనిపించలేదు. ఇంకా ఫైనలీ 8 o'clockకి అలా దేవరాగంకి అయితే వెళ్ళాం. సో ఈ దేవరాగం రెస్టారెంట్ ఉందని ముందంతా మాకు తెలీదు. లాస్ట్ ఇయర్ శ్రీముఖి వెళ్ళినప్పుడు ఈ దేవరాగంలో చాలా బాగుంది ఫుడ్, ఇక్కడ ట్రై చేయండి అని చెప్పింది వ్లాగ్లో. సో అది గుర్తు పెట్టుకొని నెక్స్ట్ టైం తిరుమలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయాలి అనుకున్నాం. మా యానివర్సరీ అప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ వెంగమాంబాలోనే మా లంచ్ డిన్నర్ అలాంటివన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ట్రై చేయాలి అనుకొని ఇక్కడికి వచ్చాం.
బటర్ నాన్స్, కడాయి పన్నీర్, తర్వాత పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇంకా ఏవేవో ఆర్డర్ చేసుకున్నాం. హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఈ పాన్ ట్రై చేద్దాం అనుకున్నాం. విద్యానే చెప్పాడనమాట, మీకు ఇది ఇష్టం కదా ట్రై చేయండి అని చెప్పి. తిన్న తర్వాత నోరు మొత్తం పగిలిపోయిందనమాట. ఆ ఆకులో ఏమైనా తేడా ఉందో లేకపోతే ఆ సున్నంలో ఏముందో తెలియదు, కానీ ఆ రోజు నైట్ నుండి మొత్తం నోరంతా పొక్కిపోయినట్టు, పగిలిపోయినట్టు, ఏం తిన్నా కారంగా అయిపోయింది. బట్ దేవరాగంలో ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అంత టేస్టీయెస్ట్ ఫుడ్ నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నార్మల్గా ఉంటుంది కదా టూరిస్ట్ ప్లేసెస్లో, మొత్తం అంత మంచి టేస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఇక్కడైతే చాలా చాలా బాగుంది. అండ్ దర్శనంకి వెళ్ళే ముందు కూడా మేము బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. ఈసారి మాత్రం ఫుడ్కి మాత్రం ఎక్కడా అన్యాయం జరగలేదు. తిన్న తర్వాత రూమ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ రూమ్కి వెళ్ళాలనిపించలేదు. మళ్ళీ అలా మాడ వీధుల్లో నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా ఒక 1-2 hours అక్కడే స్పెండ్ చేసి ఆ తర్వాత రూమ్కి వెళ్ళాం. పొగ మంచు చూసారా ఎంత ఉందో అసలు. బట్ చాలా మంచిగా అనిపించింది. ఆ ఫీల్ అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అంటే 3rd డే మార్నింగ్ అన్నమాట. మొత్తం 3 days ఉన్నాం మేము అక్కడ. సో ఫ్రెష్ అప్ అయిపోయి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాం. వెళ్ళే దారిలో ఇంక ఇలా సేవ చేసే వాళ్ళు అందరికీ ఇలా నామాలు పెడుతూ ఉంటే అక్కడ పెట్టించుకున్నాము. దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇలా నామం పెట్టించుకొని వెళ్ళాలి అని చాలా ట్రై చేశాను, బట్ ఒక్కరు కూడా కనిపించలేదు నాకు. ఫైనలీ ఇంకా ఈరోజు కుదిరింది. ఏదైతే ఏముంది, ఎప్పుడైతే ఏముందని చెప్పేసి ముగ్గురం పెట్టించుకున్నాము. అరే ఇది ఒక్కటి మిస్ అయిపోయింది, ఈ నామాలు కూడా పెట్టుకుని ఉంటే బాగుండదని చాలా ఫీల్ అవుతున్నాను. బట్ లక్కీలీ అది కూడా తీరిపోయింది. మేము దర్శనంకి వెళ్ళేటప్పుడు మిడిల్లో ఒక ఆమె పెడుతూ ఉండింది, బట్ ఆమె అసలు సరిగా పెట్టలేదు. ఒకవేళ సర్లే అనుకొని పెట్టించుకుందాం అనుకున్నా కూడా క్యూ లైన్లో తోసేసారనమాట. అందుకే ఇంకా పెట్టించుకోలేకపోయాం. వెళ్ళినా కూడా అక్కడ తినలేకపోయాం. మళ్ళీ ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. విష్ణుపాదంకి దగ్గరలోనే సర్కిల్లో ఒక హోటల్ ఉంటుంది, అక్కడ టేస్ట్ చాలా బాగుంది. అందుకే ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. సో ఫైనలీ 12:30 కల్లా రూమ్ వెకేట్ చేసేసి వెళ్ళిపోతున్నాం. మాకైతే అస్సలు వెళ్ళాలనిపించట్లేదు, బట్ వెళ్ళాలి కదా తప్పదు. ఇంకా మా విద్య బ్యాగ్ చూసారా, లడ్డూస్ తర్వాత కొన్ని అన్నీ ఆ బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్లో పెట్టి ఇచ్చాం విద్యకి. ఇంకా మాకు ఒక ఆయన రూమ్ తీసిచ్చాడని చెప్పాను కదా, ఆయన ఇంకా 2 daysకి ఉండేలాగా వాళ్ళని రిక్వెస్ట్ చేశాడనమాట. రూమ్ వచ్చేసి 500 రూపీస్, ఎక్స్ట్రా ఒక 500 రూపీస్ మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో 2 daysకి 500 లెక్కన సరిపోయిందనమాట. డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా నెక్స్ట్ డేకి కలిపేసుకున్నారు. సో ఎక్స్ట్రా అమౌంట్ ఏం పే చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఉన్న విష్ణుపాదంకి పక్కనే గోశాల కూడా ఉంది. స్వామివారిని ఊరేగిస్తారు కదా, ఆ ఏనుగులు అన్నీ అక్కడే ఉన్నాయి. పండు విద్య వెళ్ళొచ్చారు. ఇంకా నేను చెప్పాను కదా నా పరిస్థితి ఎలా ఉందో, సో నేను వెళ్ళలేకపోయాను. పండు అయితే అక్కడ మంచిగా ఫొటోస్ కూడా తీసుకుంది. మాకు తెలిసిన ఆయన ధనుర్మాస దోశ అంట స్వామివారికి ఈ మాసంలో స్పెషల్లీ పెడతారంట, అవి కూడా పంపించారు. అవి కొంచెం తిన్నాము. నెక్స్ట్ డేకి ఇంకా అవి వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఆ గోశాలకి పంపించానమాట పండుతో పాటు. సో అవన్నీ పెట్టేసి మంచిగా ఫొటోస్ తీసుకొని అవన్నీ చూసుకొని వచ్చారు వాళ్ళిద్దరూ. నేను వెళ్ళలేకపోయాను. లేపాక్షి సర్కిల్లో ఈ వెంకటేశ్వర స్వామిని చూడకుండానే నేను వెళ్ళిపోతానేమో అనుకుంటూ ఉన్నాను. అప్పుడే కనిపించింది. ఈ లొకేషన్ని ఎప్పుడు వెళ్ళినా మిస్ అవ్వకూడదు అనుకుంటూ ఉంటాను నేను. సో ఫైనలీ చూడాలనుకున్నవన్నీ చూసేసాను. ఫుల్లీ సాటిస్ఫైడ్ నేను. అన్నీ చూసినా కూడా కొండ మీద నుండి వెళ్తుంటే ఏదో తెలియని బాధ అనమాట. అరే అప్పుడే అయిపోయిందా ఈ ట్రిప్, అప్పుడే ఇంకా మనం తిరుమల వదిలి వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఏదో తెలియని బాధ అనమాట. సో విష్ణుపాదం నుండి బస్ స్టాండ్కి ర్యాపిడోలో అయితే వచ్చేసాం. బస్ స్టాండ్ దగ్గరే ఇంకా షాపింగ్ మొత్తం ఉంటుంది కదా, షాపింగ్ కాంప్లెక్స్. సో ఏదైనా షాపింగ్ చేద్దాము అని చెప్పేసి వెళ్తున్నాం. నాకైతే షాపింగ్ చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదు. నేను ఒక్కటే అడిగాను అనమాట విద్యాని, లైట్స్ మొత్తం వచ్చి వెంకటేశ్వర స్వామిది పెద్ద ఫ్రేమ్ ఉంటుంది కదా, అది కొనిస్తావేమో చెప్పు, షాపింగ్కి వస్తాను, లేకపోతే నాకేం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను. బట్ ఇంకా పండు ఉంది కదా, పండు కోసమైనా వెళ్ళాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. బ్యాంగిల్స్ తర్వాత ఏదో ఒకటి తీసుకుందాం, పాతుగాడికి ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము. ఇలా స్ట్రీట్ షాపింగ్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ ఎందుకో నాకు ఆ రోజు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎన్నని కొంటాం, ఉన్నవన్నీ వేసుకోవడానికే సరిపోవట్లేదు. ఉన్నవన్నీ అలానే ఉన్నాయన్నమాట ఇంట్లో, ఎప్పుడు వేసుకుంటామని చెప్పేసి వద్దనుకున్నాను.
కానీ పండు ఇంకా ఎలాగైనా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. ఏదో ఒకటి తీసుకుందాము గుర్తుగా ఉంటుంది అని చెప్తూ ఉంటే సర్లే పద తీసుకుందామని వెళ్ళాను. సో ఫైనలీ కొన్ని బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. ఇంకా మేము ఒక పక్క బ్యాంగిల్స్ షాపింగ్ చేస్తూ ఉంటే విద్య వెళ్ళి పార్ట్ 2 కోసం టాయ్స్ తీసుకున్నాడు. అలా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అలా ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోవాలి మేము. ఏదో తెలియని బాధ. అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే వైకుంఠ ఏకాదశి రోజు మేము తిరుమలలోనే ఉన్నాం. న్యూ ఇయర్ రోజు మేము తిరుమలలోనే ఉన్నాం. చాలా చాలా హ్యాపీ అనమాట. నేను మా ఇయర్ ఇలా తిరుమలలో స్టార్ట్ అయ్యింది అని చెప్పి. మేము December 31st నైట్ 11:30కి రూమ్కి వచ్చేసాము. బట్ 12 o'clockకి అందరూ ఎంత బాగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా. అక్కడ టెంపుల్ దగ్గర అందరూ 12 o'clockకి ఎగ్జాక్ట్గా న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోకుండా గోవిందా గోవిందా అంటూ ఉంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్లో చూశాను, అరే మంచి మూమెంట్ని మిస్ అయ్యామే మనం, ఇంకొంచెం సేపు అక్కడే ఉండి తర్వాత రూమ్కి వచ్చింటే బాగుండేది అనిపించింది. ఇంకా చాలా ఎక్కువగా ఉంది అండ్ విద్యాకి అప్పటికే కోల్డ్ అండ్ కాఫ్ వస్తూ నిన్నాయి అని చెప్పేసి వెళ్ళిపోయాం రూమ్కి. బట్ ఇట్స్ ఓకే. అన్నీ కూడా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసి 7 weeks అంతా పూజ చేసుకున్నందుకే ఆ స్వామి దయ మా మీద ఉంది అనిపించింది. లైఫ్లో ఇది చాలా చాలా చేంజెస్ చూసాను నేను నిజంగానే. ఆ ముడుపును కూడా స్వామి వారికి చెల్లించేశాను. ఇంకొక వడ్డీ వారం అంటే 8th week చేయాలి. నార్మల్గా కోరిక తీరిన తర్వాత ముడుపు చెల్లించాలి అంటూ ఉంటారు కదా. నేనైతే నా కోరిక తీరలేదు, ఇంకా 8th week కూడా కంప్లీట్ అవ్వలేదు. అయినా కూడా 7th weekకే ముడుపు చెల్లించేశాను. ఎలాగో వైకుంఠ ద్వార దర్శనంకి వచ్చాం కదా, ఇప్పుడు చెల్లించేద్దాం అనుకొని. బట్ నా కోరిక ఎప్పుడు తీర్చాలో ఆయనకి తెలుసు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. Thank you for watching the whole video. Take care until my next video. Bye bye.